హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని ఫ్రేజెస్ తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్పాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఇవి మనం హిందీ వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం చాలా యూజ్ అవుతాయన్నమాట. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకోండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి మన ఎదుటి వ్యక్తిని కలిసినప్పుడు పొలైట్గా ఇంపొలైట్గా ఎలా మాట్లాడాలి అనేది దానికోసం కొన్ని ఫ్రేజెస్ మనం ఇక్కడ చూడబోతున్నాం. ముందుగా మీకు తెలుసు నమస్కారం అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో నమస్తే అని చెప్తారు, లేదా నమస్కారం అని చెప్తారు. నమస్కార్ లేదా నమస్తే. ఓకే, సో ఇలా నమస్తే అంటే నమస్కారం లేదా నమస్కారం కూడా చెప్తాం. నెక్స్ట్, మీరు ఎలా ఉన్నారు లేదా తమరు ఎలా ఉన్నారు అని కొద్దిగా పొలైట్గా మనం ఎవరినైనా ఎలా ఉన్నారని అడగాలనుకున్నప్పుడు కైసే హై ఆప్, ఎలా ఉన్నారు మీరు అని అడగొచ్చు. లేదనుకుంటే ఆప్ కైసే హై, ఈ ఆప్ని ముందు కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. ఆప్ కైసే హై, తమరు ఎలా ఉన్నారు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, అదే నువ్వెలా ఉన్నావు అని అడగాలనుకోండి, అంటే తమరు అని రెస్పెక్ట్ ఇచ్చేంత పెద్దవాళ్ళు కానప్పుడు నువ్వు అని పిలుస్తాం కదా మనం. నువ్వెలా ఉన్నావు అని అడగాలనుకున్నప్పుడు తుమ్ కైసే హో. తుమ్ అంటే నువ్వు, కైసే హో ఎలా ఉన్నావు, తుమ్ కైసే హో నువ్వెలా ఉన్నావు. ఓకేనా, వెరీ నైస్. నెక్స్ట్, అదే ఒక లేడీ అనుకోండి, ఒకవేళ ఒక లేడీని మీరు అడగాలి, ఏమని, నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలి. ఓకే, ఎలా అడుగుతారు? తుమ్ కైసీ హో అంటే నువ్వు ఎలా ఉన్నావు. తుమ్ అంటే నువ్వు, కైసీ అంటే ఎలా, హో అంటే ఉన్నావు. చూసారా? అదే పురుషుని అడగాలనుకున్నప్పుడు ఎలా అడుగుతున్నారు మీరు? తుమ్ కైసే హో అంటున్నారు. అదే స్త్రీని అడిగేటప్పుడు ఎలా అడుగుతారు? తుమ్ కైసీ హో అని అడుగుతారు అనమాట. అర్థమైందా? ఆ డిఫరెన్స్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్, క్యా హాల్ హై అంటే అర్థం ఏంటంటే ఏంటి సంగతులు లేదా ఎలా ఉన్నారు అని అడిగేటప్పుడు క్యా హాల్ హై అంటాం అనమాట. ఇది ఇన్ఫార్మల్గా మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇన్ఫార్మల్గా క్యా హాల్ హై అని అడుగుతూ ఉంటారు. క్యా హాల్ హై అంటే అర్థం ఏంటి? ఎలా ఉన్నారు అని అడగడానికి అన్నమాట, ఇన్ఫార్మల్గా అడగడానికి. ఓకే, కైసే హై ఆప్ కైసే హై అది ఫార్మల్ అనమాట. ఓకే, క్యా హాల్ హై లేదా తుమ్ కైసే హో, తుమ్ కైసీ హో అని అడగడం అనేది ఇన్ఫార్మల్. ఓకే, అదే మనకి ఎవరైనా ఏదైనా విషయం చెప్పారు, అది మనకు అర్థం కాలేదు. ఓకే, నాకు అర్థం కాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు నాకు అంటే ముఝే. ఓకే, అర్థం అయ్యింది అని చెప్తే సమజ్ ఆయా, ముజే సమజ్ ఆయా అంటే అర్థం ఏంటి? నాకు అర్థమైంది అని అర్థం. ఓకే, అదే మధ్యలో నహి యాడ్ చేశారనుకోండి, ముజే సమజ్ నహి ఆయా అంటే అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు అని అర్థం. ముజే సమజ్ నహి ఆయా ఎవరైనా ఏదైనా చెప్పారు, మీకు అర్థం కాలేదు, ముజే సమజ్ నహి ఆయా. అదే ఒకళ్ళు అర్థమైంది, ముజే సమజ్ ఆయా నాకు అర్థమైంది. ఈ నహి తీసేస్తారనమాట. క్లియరా? అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ మరోసారి చెప్పండి. ఒకవేళ వాళ్ళు చెప్పింది మీకు అర్థం కాకపోతే కనుక నాకు అర్థం కాలేదు మరొకసారి చెప్పండి. ముజే సమజ్ మే నహీ ఆయా, ఏక్ బార్ ఫిర్సే బోలియే ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఏక్ బార్ అంటే ఒక్కసారి. ఓకే, ఏక్ బార్ ఒక్కసారి, ఫిర్సే అంటే మరలా, బోలియే అంటే చెప్పండి. ఏక్ బార్ ఒక్కసారి, ఫిర్సే మరలా, బోలియే చెప్పండి. ఏక్ బార్ ఫిర్సే బోలియే ఇలా చెప్తారనమాట. ఓకే, కృపయా అంటే అర్థం ఏంటంటే దయచేసి అని అర్థం. ఎవరినైనా కూడా పొలైట్గా ప్లీజ్ అని చెప్పడానికి అని అడగాలనుకున్నప్పుడు కృపయా అని చెప్పేసి అడుగుతాం అనమాట. కృపయా ఏక్ బార్ ఫిర్సే బోలియే అంటే అర్థం ఏంటి? దయచేసి ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఓకే, కృపయా ఆయియే దయచేసి రండి, కృపయా జాయియే దయచేసి వెళ్ళండి. ఓకే, కృపయా ఖాయియే దయచేసి తినండి. ఇలా ఏదైనా కూడా కృపయా యాడ్ చేస్తే దయచేసి అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. అర్థమైందా మీకు? చాలా ఈజీ. చూడండి, ఒక్కసారి చూద్దాం. మనం హిందీలో నమస్కార్ అన్నా లేదా నమస్తే అన్నా కూడా నమస్కారం అనే అర్థం వస్తుంది. నమస్తే జీ, నమస్కార్ జీ ఇలా మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఆప్ కైసే హై అంటే తమరు ఎలా ఉన్నారు. ఓకే, తుమ్ కైసే హో నువ్వు ఎలా ఉన్నావు. ఒక జంటని అడిగేటప్పుడు తుమ్ కైసే హో అంటాం. అదే ఒక లేడీని అడిగేటప్పుడు తుమ్ కైసీ హో అంటాం, నువ్వు ఎలా ఉన్నావు అని అడగడానికి. అర్థమైందా? నెక్స్ట్, క్యా హాల్ హై అంటే ఎలా ఉన్నారు. కొంత ఇన్ఫార్మల్గా అడిగేటప్పుడు క్యా హాల్ హై ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు అని అడగడం అనమాట. అదే నాకు అర్థం కాలేదంటే ముజే సమజ్ నహీ ఆయా నాకు అర్థం కాలేదు. ముజే సమజ్ ఆయా నాకు అర్థమైంది, ముజే సమజ్ నహీ ఆయా నాకు అర్థం కాలేదు. ఓకే,
ఏక్ బార్ ఫిర్సే బోలియే, మరొకసారి చెప్పండి. ఏక్ బార్ అంటే ఒక్కసారి, ఫిర్సే మరలా, బోలియే చెప్పండి. కృపయా అంటే దయచేసి. చూసారా, ఈ ఫ్రేజెస్ మనకి హిందీ మాట్లాడడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ నేర్చుకుందాం మనం. ఓకే, చూడండి, ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది మన స్పోకెన్ హిందీ బుక్. ఇది మన ఇన్స్టిట్యూట్ నుంచి అందుబాటులో ఉన్న స్పోకెన్ హిందీ బుక్. ఇలాంటి చాలా 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 ఇన్ఫర్మేషన్ హిందీ మాట్లాడడానికి మన బుక్లు అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు ప్రింటెడ్ బుక్ కావాలనుకున్నట్టయితే మీరు పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇండియాలో ఎక్కడికైనా కూడా మేము పంపించగలుగుతాం ఈ బుక్ని. ఓకే, ఇలాగే తెలుగులో హిందీ నేర్చుకోవడానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ బుక్. ఓకే, చూడండి, జనరల్గా తెలుగులో అంటాం మనం మేము అంటాం. మేము అని చెప్పడానికి హిందీలో ఏం చెప్తాం చూడండి, హమ్, హమ్ అంటాం అనమాట. హమ్ అంటే మేము లేదా మనము అనే అర్థం వస్తుంది. ఓకేనా, మేము లేదా మనము అనే అర్థం వస్తుంది. ఓకే, మరి మాది మా యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు, ఓకే, ఈ ఇల్లు మాది అని చెప్పాలనుకున్నప్పుడు, ఈ ఇల్లు మాది, ఇది మా యొక్క ఇల్లు, ఇది మా యొక్క దేశం, ఓకే, ఇది మా యొక్క బండి, ఇది మా యొక్క కారు, మా ఇల్లు, మా దేశం లేదా మన దేశం, మన ఇల్లు, ఇలా మన యొక్క మా యొక్క అని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తారని చూడండి. ఈ హమ్కి కా కే కీలు యాడ్ చేయాలి. ఏంటివి? కా కే కీలు యాడ్ చేయాలి. మరి కా కేకి అంటే అర్థం ఏంటంటే యొక్క అని అర్థం వస్తుంది. ఓకే, ఇది చూసినట్టయితే మనం హమ్ ప్లస్ కా హమారా, హమ్ ప్లస్ కే హమారే, హమ్ ప్లస్ కి హమారీ, హమారా హమారే హమారీ అంటే మా యొక్క అని అర్థం. ఈ మూడిటికి కూడా మా యొక్క అని అర్థం వస్తుంది. అయితే మనం ఎవరైనా ఒక జంట గురించి మాట్లాడేటప్పుడు హమారా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, లేదా ఏదైనా పుంలింగ శబ్దం గురించి మాట్లాడేటప్పుడు హమారా యూజ్ చేస్తాం. హమారా దేశ్ అంటే మా దేశం, అర్థమైందా? హమారా దేశ్ మా దేశం, హమారా ఘర్ మా ఇల్లు. ఓకే, సో ఇలా హమారా భాయి మా సోదరుడు. సో ఇలా చెప్పవచ్చు అనమాట. హమారీ బెహన్, హమారీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు చెప్తా ఉంటాం. హమారీ బెహన్ అంటే మా యొక్క సోదరి అని అర్థం వస్తుంది. ఓకే, హమారే లోగ్ మా ప్రజలు. అలా మా అని చెప్పేటప్పుడు హమారా హమారే హమారీ అని చెప్తాం అనమాట. ఓకేనా, హమ్ అంటే మేము, హమారా హమారే హమారీ అంటే అర్థం ఏంటి? మా యొక్క అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. ఓకే, ఇది మా ఇల్లు, ఇది అంటే యహ్ అంటే ఇది. ఓకే, యహ్ అంటే ఇది. ఓకే, అలాగే మా యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు హమారా అని చెప్తాం. ఓకే, ఇల్లు అంటే ఘర్ అంటే ఇల్లు, ఘర్ హై అంటే ఉన్నది, ఇది మా ఇల్లు అయి ఉన్నది, ఇది మా ఇల్లు అని చెప్తాం అన్నమాట. ఓకే, ఇది మా దేశం, యహ్ హమారా దేశ్ హై, ఇలా మనం మాట్లాడచ్చు. ఓకే, మరి మా కోసం మంచినీళ్ళు తీసుకురండి, ఇలా ఏదైనా మా కోసం ఇలా చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే హమారే లియే అంటాం అనమాట. హమ్ ప్లస్ కే లియే ఏమవుతుంది? హమారే లియే అవుతుంది. హమారే లియే అంటే మా కోసం అని అర్థం. ఓకే, మా కోసం నీళ్లు తీసుకురండి అని ఎవరినైనా అడగాలనుకోండి. ఓకే, హమారే లియే పానీ లే ఆయియే అని చెప్తాం. హమారే లియే మా కోసం, పానీ నీళ్లు, లే ఆయియే తీసుకురండి. హమారే లియే మా కోసం, ఏక్ గిలాస్ పానీ లే ఆయియే, ఏక్ గిలాస్ ఒక గ్లాసు, పానీ నీళ్లు, లే ఆయియే తీసుకురండి. హమారే లియే ఏక్ గిలాస్ పానీ లే ఆయియే, ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, అలాగే మమ్మల్ని లేదా మాకు, ఓకే, మనల్ని, మమ్మల్ని, మాకు, మనకు ఇలా చెప్పాలనుకున్నప్పుడు హమే అని కానీ హమ్కో అని కానీ చెప్తాం అనమాట. హమ్ ప్లస్ కో యాడ్ చేస్తాం. కో యాడ్ చేస్తే మాకు, మనకు అని అర్థం వస్తుంది. ఓకే, మాకు కావాలి అని చెప్పాలనుకోండి, మాకు కావాలి, ఇది మాకు కావాలి. యహ్ అంటే ఇది. ఓకే, హమే మాకు, చాహియే కావాలి. చూడండి ఇక్కడ రాస్తున్నాను నేను. యహ్ అంటే ఇది. ఓకే, హమే అంటే మాకు, చాహియే అంటే కావాలి. ఓకే,
యహ్ ఇది హమే మాకు చాహియే కావాలి, యహ్ హమే చాహియే ఇది మాకు కావాలి. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. మాకు కావాలి, మమ్మల్ని పిలవండి అని చెప్పాలనుకోండి. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మమ్మల్ని పిలవండి అని చెప్పాలనుకోండి ఏం చెప్తాం? హమే అంటే మమ్మల్ని. ఓకే, బులాయియే బులానా అంటే పిలవడం, బులాయియే అంటే పిలవండి. హమే బులాయియే మమ్మల్ని పిలవండి, హమ్కో బులాయియే హమే బులాయియే. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. హమ్కో బులాయియే హమే బులాయియే. ఓకే, నెక్స్ట్ మాతో, మా నుండి, మా వలన, మాకంటే, మా ద్వారా ఇలాంటి పదాలు మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. మా నుండి. ఓకే, చూడండి, మా నుండి ఏం కావాలి? హమ్సే క్యా చాహియే. హమ్సే అంటే మా నుండి, క్యా చాహియే ఏం కావాలి, హమ్సే క్యా చాహియే మా నుండి ఏం కావాలి. ఓకే, హమ్సే వే బడే లోగ్ హై, మాకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. హమ్సే అంటే మాకంటే, వే వాళ్ళు, బడే లోగ్ హై పెద్దవాళ్ళు. ఇలా హమ్ ప్లస్ సే హమ్సే. ఓకే, నెక్స్ట్ మాలో లేదా మనలో అని చెప్పాలనుకున్నప్పుడు హమ్మే అంటే హమ్ ప్లస్ మే, హమ్మే అంటే మాలో లేదా మనలో అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే, మాలో రామ్ అనే పర్సన్ లేడని చెప్పాలనుకున్నప్పుడు మాలో రామ్ లేడు. హమ్మే మాలో రామ్ నహీ హై, రామ్ లేడు. ఓకే, ఇలా హమ్ ప్లస్ మే హమ్మే. అలాగే మా పైన అని చెప్పాలనుకోండి, మా పైన, మన పైన అని చెప్తాం కదా. సో మా పైన హమ్ పర్ భరోసా రఖియే. హమ్ పర్ మా పైన, భరోసా అంటే నమ్మకం, రఖియే అంటే ఉంచండి. హమ్ పర్ భరోసా రఖియే అంటే మా పైన నమ్మకం ఉంచండి. ఇలా హిందీలో హమ్ ప్లస్ కాకేకి, హమ్ ప్లస్ కో, హమ్ ప్లస్ కేలియే, హమ్ ప్లస్ సే, హమ్ ప్లస్ మే ఇవి యూజ్ చేస్తాం అనమాట. చూడండి, హమారా, హమారే, హమారీ, హమారే లియే, హమ్కో, హమ్సే, హమ్మే, హమ్ పర్ వీటిని యూజ్ చేసి మనం చక్కగా తెలుగులో ఎలాగైతే మనం చెప్తాం కదా, మా యొక్క, మా కోసం, మమ్మల్ని, మాకు, మా నుండి, మాకంటే, మాలో, మా పైన ఇలా చెప్తాం కదా, ఇవి చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మన బుక్లో ఇచ్చాను నేను. చూడండి, హమ్సే కుచ్ కహో అంటే మాతో ఏదైనా చెప్పు. హమ్సే మాతో, కుచ్ ఏదైనా, కహో చెప్పు. హమ్సే కుచ్ కహో మాతో ఏదైనా చెప్పు, ఇలా చెప్తాం. హమ్ పర్ భరోసా రఖో మా పైన నమ్మకం ఉంచు. హమ్ పర్ భరోసా రఖి అంటే మా పైన నమ్మకం ఉంచండి. ఓకే, హమ్ పర్ భరోసా రఖో అంటే మా పైన నమ్మకం ఉంచు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హమ్కో బులావో లేదా హమే బులావో అంటే మమ్మల్ని పిలువు. హమే బులాయియే లేదా హమ్కో బులాయి అంటే మమ్మల్ని పిలవండి. ఓకే, హమారే లియే లే ఆవో మా కోసం తీసుకురా. హమారే లియే మా కోసం, ఏ గిలాస్ పానీ లే ఆవో మా కోసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా, అలా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం హిందీలో రెగ్యులర్గా మనం ప్రతిరోజు మాట్లాడుకునే విషయాల్ని ఎలా చెప్పాలి అనేది ఈ సెషన్లో నేర్చుకోవడం జరిగింది. సో ఇలాంటి చాలా విషయాలు అందుబాటులో ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇండియాలో ఎక్కడికైనా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం. ఓకే, అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మన ఇన్స్టిట్యూట్ ద్వారా అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మీకు టీచ్ చేయడమే కాకుండా మీతో మాట్లాడించే అవకాశం కూడా అక్కడ ఉంటుందన్నమాట. మీ డౌట్స్ క్లారిఫై చేసే అవకాశం కూడా మన ఆన్లైన్ క్లాసెస్లో ఉంటుంది. ఓకే, మేము మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాం అనమాట. ఓకే, ఇక్కడ నేను కనిపిస్తున్నాను మీకు, కాకపోతే మీరు నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలంటే అడగలేదు, ఎందుకంటే ఇది వీడియో కాబట్టి, రికార్డెడ్ వీడియో కాబట్టి. అక్కడ ఏంటంటే లైవ్ ఉంటుందన్నమాట. మీరు నాతో మాట్లాడొచ్చు, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాను, మీకు లెసన్ చెప్తూ ఉంటాను. ఓకే, మీకు అర్థమైందిలా తెలుసుకుంటూ ఉంటాను. సో ఇలా లైవ్లో మీరున్న చోటు నుంచే చక్కగా నేర్చుకునే అవకాశం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఉంటుందన్నమాట. ప్రతి నెల 25 అలాగే 5వ తారీఖు 25వ తారీఖు ఈ 2 డేట్స్లో బ్యాచెస్ ఉంటాయి, స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కోసం. సో తప్పకుండా ఈ మంత్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. చక్కగా మీరు మీ ఇంటి దగ్గర నుంచే హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.